Hi friends, welcome to our channel KM Health Secrets. Be happy, be healthy. హాయ్ వ్యూవర్స్, నా పేరు కృష్ణమోహన్. నేను యూట్యూబ్లో వీడియోలు ఎందుకు పెట్టాను, ఎందుకు పెడుతున్నాను, తర్వాత నా వీడియోస్ మీరు ఎందుకు చూడాలి అనేది మీకు వివరంగా తెలియజేస్తే దీన్ని మీరు కొంచెం అవగాహనకు వస్తుందని చెప్పేసి మీకు ఈరోజు ఈ వీడియో మీ ముందుంచుతున్నాం. ఆయుర్వేదం అంటే మన జీవన వేదం. ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని మనం ఏ విధంగా మనం అంటిపెట్టుకొని మన జీవన విధానాన్ని ఎలా ఉండాలనేది చెప్పేటటువంటి గొప్ప వేదం. మన 4 వేదాల్లో ఋగ్వేదంలో నుంచి వచ్చినటువంటి ఒక ఉపవేదం ఇది. అయితే ఈ జీవన విధానానికి, ఇప్పుడు మనం జీవిస్తున్న విధానానికి చాలా తేడా ఉంది. భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. కాబట్టి మనకి ఈ రోజుల్లో చాలా అతి సులువుగా వ్యాధులు వచ్చేస్తున్నాయి. ఎలా అంటే మనం స్విచ్ చేస్తే మిక్సీ ఏ విధంగా తిరిగిపోతున్నాయో మనకి ఆ విధంగా ఒంట్లోకి వ్యాధులు వస్తున్నాయి. నేను చిన్నప్పుడు చూసిన వైద్య విధానానికి, ఇప్పుడు చూస్తున్నటువంటి వైద్య విధానానికి, మానసిక పరిస్థితులకి, శారీరక పరిస్థితులకి చాలా భిన్నంగా ఉంది. మా తాతగారు ఆయుర్వేద వైద్య విద్వాన్. ఆయన దగ్గర నేను చిన్నప్పటి నుంచి మందులు నూరడం, పుటాలు పెట్టడం, తర్వాత ఆయిల్ మేమే తయారు చేసేవాళ్ళం. ఇలా కొన్ని మెడిసిన్స్ కేరళ నుంచి అప్పట్లోనే చెక్కపెట్టెల్లో ఆయుర్వేద మందులు పార్సల్ వచ్చేటి. ట్రైన్లో ఎద్దుల బండి తీసుకుపోయేసి మేము తీసుకొచ్చి మేము పేషెంట్లకి కొన్ని వేల మందికి మేము వైద్యం చేసినటువంటి కుటుంబం మాది. అలాగే మా నాన్నగారు అయితే తెలంగాణ మహబూబ్ నగర్ డిస్టిక్ కోజ్గి ఏరియాలో వెనచడ్ అనే ఊర్లో దాదాపు 14-15 సంవత్సరాలు వైద్యం చేశారు. తర్వాత మా నాన్నగారి దగ్గర, మా తాతయ్య దగ్గర నేను, ఈ విధంగా మాది వంశపారంపర్యంగా వస్తున్నటువంటి ఫ్యామిలీ. ప్లస్ నేను కేరళలో పంచకర్మ వైద్య విధానం ఆంధ్రప్రదేశ్ నుంచి మొట్టమొదటిగా అక్కడికి వెళ్ళి ఏవిపి దాంట్లో ట్రైనింగ్ ఇటువంటి వ్యక్తిని నేను. తర్వాత 2015లో డాక్టర్ మనోజ్ శర్మ గారు ఆయుర్వేద న్యూరోథెరపీ దాంట్లో మన ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి నేర్చుకున్నటువంటి వ్యక్తిని కూడా నేనే. దీనికి నేను చాలా గర్విస్తున్నాను. ఎందుకంటే నా జీవితం 16 సంవత్సరాల అనుభవంలో నేను 90% మేము మందులు లేకుండానే వైద్యం చేసేదానికి ప్రాధాన్యత ఇస్తాం. ఎందుకు అంటే నా దగ్గరకు వచ్చే ఏ వ్యాధిగ్రస్తుడైనా సరే ముందు వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చగలిగితే మందులతో పని లేదు అన్న సిద్ధాంతంతో మా తాతగారి నుంచి నేను ఇది వస్తున్నటువంటి సాంప్రదాయం. ఎందుకు అంటే మన ఆయుర్వేదంలోనూ చెప్పుంది, ఒక మనిషి ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా తినాలి, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా ప్రతి ఒక్కరికి క్షుణ్ణంగా చెప్పే ఉన్నారు. దానిని మనము ఏం చేస్తున్నాం, రాను టెక్నాలజీ పెరిగిపోయింది, మనం దాన్ని వెనక్కి నెట్టేస్తున్నాం. ఈ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఏదైనా ఫాస్ట్ అయిపోవాలి. అంటే సపోజ్ తలనొప్పి వచ్చింది, తలనొప్పి వచ్చింది ఎందుకు వచ్చిందో ఆలోచించడంలే, వెళ్ళేసి మెడికల్ షాప్కి వెళ్ళేసి ఒక టాబ్లెట్ వేసుకుందామని ఆలోచిస్తున్నాను. కానీ నాకు ఎందుకు తలనొప్పి వచ్చింది, ఏం చేశాను అనేది ఆలోచించడంలే. తలనొప్పి జనరల్గా ఎందుకు వస్తుంది, ఎక్కువ ఆలోచిస్తే, లేదంటే టెన్షన్ ఎక్కువ ఉంటే అని మనం జనరల్గా అనుకుంటాం. కానీ దాని రూట్ కాజ్ ఎక్కడ ఉంటుంది, మన కడుపు, సెకండ్ బ్రెయిన్ అంటుంటాము మన కడుపుని. ఆ కడుపుకి ఏదైతే మనం టైంకి తినలేకపోవడము, లేదా తిన్నటువంటి ఆహారం హెవీగా తినడము, లేదా కావాల్సినంత తినలేకపోవడము, ఇలాంటి వల్ల హెడేక్ ఎక్కువ వస్తాయి. కానీ దాన్ని మనం ఏం చేస్తాం, వెళ్ళేసి ఒక టాబ్లెట్ వేసుకుంటాం, కానీ అది తగ్గుతుంది, అప్పటి వరకు మళ్ళీ స్టార్ట్ అవుతుంది. కానీ ఆయుర్వేదం అంటే చెప్పాల, అసలు వ్యాధి ఎందుకు వచ్చిందో దానికి చెప్పారు. అది ఒక భాగం అయితే,
ఆయుర్వేద శాస్త్రం అనేది అసలు వ్యాధులు రాకుండా ఉండేదానికి ఏ విధంగా బతకాలో అది కూడా చెప్తున్నారు. ఆ విధంగా మనం ఆయుర్వేద శాస్త్రం వైపు మనము అడుగులు వేస్తే మన జీవన విధానం ఎప్పుడైతే మార్పు తెచ్చుకుంటామో మన ఆరోగ్యం కూడా అంత బాగుంటుంది. ఆయుర్వేదం అంటే ఏదో మూలికలు కలిపి ఒక మీకు ఫార్ములా చెప్పడము, లేదంటే ఏదైనా బాగలేకపోతే ఏదో మీకు ఒక చిట్కా చెప్పడము, లేదంటే మీకు ఏదో ఆహారంలో మార్పులు చెప్పడం కాదు ఆయుర్వేదం అంటే. అసలు మనిషి సృష్టి నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కటి ఆయుర్వేదమే. ఈ రోజుల్లో చాలామంది ఆయుర్వేదం అంటే అపోహ, అపనమ్మకం. కానీ ఆయుర్వేదం అనేది మన వేదం, మన భారతీయ సంస్కృతి వైద్యం. సో మన భారతదేశం వైపు, మన సాంప్రదాయం వైపు మళ్ళీ మీరు తిరిగి రండి. నేను పెట్టేటటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి నా అనుభవంలో మా తాతగారి, మా నాన్నగారు, ఇలా మేము జీవితంలో నేను చిన్నప్పటి నుంచి చూసినటువంటి సాంప్రదాయ వైద్య విధానంలో ఏవైతే మార్పులు ఉన్నాయో వాటి గురించి నాకు తెలిసినటువంటి జ్ఞానాన్ని మీకు ముందు పరిచయం చేస్తున్నాను. దీన్ని మీరు ప్రతి ఒక్కరూ తెలుసుకోండి, 10 మందికి తెలియజేయండి. ఇది మీకు నేనేదో టైంపాస్ కోసం నేను వీడియోలు పెట్టడం లేదు. మీరు మన వైద్య విధానాన్ని, ఎస్పెషల్లీ మన భారతీయ వైద్య విధానాన్ని మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగు వారందరికీ అతి సాధారణమైనటువంటి భాషలో మీ ముందుకు తెలియజేయడానికి నేను ఈ వీడియోస్ పెడుతున్నాను. మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీ డౌట్ ఏదన్నా సరే కామెంట్ పెట్టండి. నేను ఖచ్చితంగా మీకైతే నేను సమాధానం ఇవ్వగలుగుతాను. వీడియో చూసినప్పుడు దాని మీద డౌట్ ఉంటే డైరెక్ట్ మీరు నాకు ఫోన్ చేయొచ్చు, లేదా మీరు కామెంట్ పెట్టండి, నేను ఖచ్చితంగా మీకు సమాధానం ఇస్తాను. సో ఆయుర్వేదం అనేది మనకి అమృతం లాంటిది. మనం ఈరోజు విషయాన్ని మనం తింటున్నాం, మనం అమృతం వైపు మళ్ళండి. మనం మన జీవితాలు బాగుపరుచుకుందాం. మనం భావితరాలకు ఇచ్చేది కేవలం మనము సంపాదిస్తే 100 కోట్లు ఇస్తాము, లేదంటే మనకున్న రోగాలు ఇస్తాం, అంతమించి మనం ఇవ్వడం లేదు. సో మనకి ఇవిగా ఇవ్వాల్సింది సంపూర్ణంగా బతికిన రోజులు ఏ వ్యాధి లేకుండా బతకడమే ఈరోజు కావాల్సింది. డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకుంటాం, కానీ ఆరోగ్యం పోతే ఎవరు ఇవ్వలేరు. సో ప్రతి ఒక్కరూ ఆరోగ్యం, మన సాంప్రదాయాల వైపు మళ్ళండి. మళ్ళీ మన ఆయుర్వేదాన్ని మీరందరూ ప్రతి ఇంట్లో చేసుకునే ప్రతి వస్తువు ఆయుర్వేదం అండి. ఆయుర్వేదం పెద్ద ఎక్కడో లేదు. మీరు తింటున్న కూరలో ఆయుర్వేదం ఉంది, తింటున్న అన్నంలో ఆయుర్వేదం ఉంది, తింటున్న మజ్జిగలో ఆయుర్వేదం ఉంది. ఇంకా ఆయుర్వేదం అంటే ఆయువు అంటే లైఫ్, వేదం అంటే సైన్స్. మన జీవితాన్ని మనం పెంపొందించడానికి గొప్ప వేద వైద్యం ఆయుర్వేదం. ఇంతకన్నా ఆయుర్వేదం గొప్పగా చెప్పాల్సిన అవసరం లేదు. నమస్తే.